వి హ్యావ్ ఏ లాస్ట్ చాప్టర్ లోకల్ గవర్నెన్స్, స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ వ్యవస్థలు, మున్సిపాలిటీలు. అయితే ఇవి 2 కాకుండా పీసా చట్టం నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. 1996 పీసా యాక్ట్, పీవీటీజీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎవల్యూషన్ ఆఫ్ ద పంచాయతీస్, బలవంతరాయ్ మెహతా కమిటీ కానీ, అశోక్ మెహతా కమిటీ కానీ, జీవీకే రావ్ కమిటీ కానీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ కానీ, వీ హ్యావ్ గ్యాడ్గిల్ కమిటీ కానీ, టుంగాన్ కమిటీ కానీ, రైట్, ఆల్ దీస్ కమిటీస్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీస్ కూడా ఉన్నాయి కదా మనకి, మాయో కమిషన్ కానీ, రైట్, రిప్పన్ కమిషన్ కానీ, అబౌహౌస్ కమిషన్ కానీ, 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కానీ, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కానీ, షెడ్యూల్ 11 షెడ్యూల్ 11లో 29 అంశాలు ఉంటాయి, షెడ్యూల్ 12లో 18 అంశాలు ఉంటాయి. ఇది అడుగుతాడు ఎగ్జామ్ కి. కొన్ని ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ షెడ్యూల్ 11 అంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ షెడ్యూల్ 12 అనే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా షెడ్యూల్ 7లో యూనియన్ జాబితా, స్టేట్ జాబితా, కాకరెంట్ జాబితా కూడా చూసుకోండి. సో అంటే సిలబస్ని డీకోడ్ చేయండి, సిలబస్ని ముందు పెట్టుకోండి, సిలబస్ నుంచి డివియేట్ కాదు. పాలిటీ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అనేవి 5 to 10% అడుగుతాడు. అంటే 75లో మీకు ఒక 8 క్వశ్చన్స్ అడుగుతాడేమో. ఈజీగానే ఉంటాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, అమెండ్మెంట్స్, 106వ రాజ్యాంగ సవరణ చట్టము, 105వ రాజ్యాంగ సవరణ చట్టము, వన్ నేషన్ వన్ ఎలక్షన్, మనకి రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్, ఇవే అడుగుతాడు. సో పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్కి ఒక వారం పెట్టుకోండి. అదేవిధంగా పాలిటీ రిలేటెడ్ టు సిలబస్ స్టాటిక్ మొత్తం కూడా నువ్వు ఒక 25 days ప్రణాళికతోని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. రైట్, ఐ హోప్ ఎవ్రీ వన్ ఫాలో దిస్ అడ్వైస్ వెరీ వెల్. రైట్, హ్యాపీ లెర్నింగ్ టు యూ ఆల్, అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బాగా రాయండి. టిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. జై హింద్.